నీకున్న దేవుడు కాదంటున్నాడు. శబల కందల రమసి కలబల హైబల ఉదర కందల రమసి కలబ యు ఆర్ చూసన్ అంటున్నాడు. రిషిల బర హందిర మాసి కలబ ఉరి కలబ శకరబ సికబబ నువ్వు నా దానం అంటున్నాడు. ధైర్యంతో దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డ నేను నీకున్నాను అంటున్నాడు. ఎవ్వరు అందరు ఉండి కూడా లేనట్టుగా జీవిస్తున్నావు. ఈరోజు ఈ వాక్యం నీకే, ఈ సాక్ష్యం నీకే అంటున్నాడు. ఉర్రబ శకందబల కలబ రహదల రమసి కరబ ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తానంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతగా వాడబడతావంటే వీరందరికంటే గొప్పగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అన్ని శ్రమల గుండా వెళ్తా ఉన్నావు, నడుస్తున్నావు, కానీ ఎవరికి నోరిపి చెప్పబట్టినాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీ శ్రమల గుండా ఇవన్నీ నీకు పరీక్షలు అంటున్నాడు. ఈ పరీక్షలను నువ్వు విజయం ఇచ్చినానంటున్నాడు. నీ చెయ్యి విడిచిపెట్టలేదు నేను, నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను కొన్నిసార్లు నేను దేశ విదేశాలను తీసుకెళ్తాను. నా పరిచర నిమిత్తం ద్వారాలు తెరవబోతున్నాను. నా బిడ్డ అన్నోన్ లాంగ్వేజెస్ మాట్లాడి నీ ద్వారాగా అనేక ప్రజలు స్వస్థత విడుదల పొందబోతారంటున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రజలకి ఎవరో తెలియదు, కానీ గత 1.5 year లోగా గ్రేట్ స్పీకర్ గా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. నిన్ను వెతుక్కుంటే ప్రజలు వస్తారంటున్నాడు. ఈ కార్యాలన్నీ ఖచ్చితంగా జరగబోతుంది. ఇది నా మాట. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇదంతా నిజమా? గట్టిగా చప్పటి కొట్టి రియల్గా చెప్తా ఉన్నాను. నేను చాలా దైవజనులను చూస్తాను, కానీ నన్ను నేను చూసుకుంటాను. నేను చాలామంది రేజప్ని చేసిన దైవజనులని, కానీ సిస్టర్కి చాలామంది నేను రేజప్ ఎట్లా చేసినో ఇక్కడికి వచ్చి నేను ఆడ కూర్చుంటే అదే అనైటింగ్ సిస్టర్లో చూసిన. ఇట్స్ రియల్లీ గ్రేట్ సిస్టర్. అందుకే మీకోసం చేరి వేసి పెడితే మీరు ఎందుకు తినబోతున్నారో నాకు తెలియదు.